ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మూత్నూరు గ్రామంలో మోగ్దెబ్బ జాతీయ కమిటీ నాయకులు రేకుల్వార్ సత్యనారాయణ గౌడ్ మూడో కుమారుడు శుభం గౌడ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యూపీఎస్సీలో 790 ర్యాంకు సాధించి ఐఏఎస్గా సెలెక్ట్ అయినందున శుభం గౌడ్ వారి తల్లిదండ్రులను గౌడజన హక్కుల పోరాట సమితి మేగ్దెబ్బ రాష్ట్ర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాల్వాలు మెమంటో పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది. శుభం గౌడ్ చిన్నతనం నుండి ఐఏఎస్ కావాలనే కోరిక మేరకు వారి తల్లిదండ్రులు అదిశగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాడని అభినందించారు. శుభం గౌడ్ మున్ముందు మరిన్ని ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని కోరారు. అనంతరం అందరికీ స్వీట్స్ పంచారు. ఐఏఎస్ లో మరి పాస్ అయి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరులో పుట్టి మరి కింది స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ అయినటువంటి తను మరి ఎన్నో కష్టాలు పడి ఇలా ఐఏఎస్ క్వాలిఫైడ్ కావడం అంటే ఇది రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. కనుక ఈరోజు గౌడజన హక్కుల పోరాట సమితి మోగ్దెబ్బ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే రోజులలో మరింత మంది గౌడ కులస్తులు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ కానీ ఇట్లా ఉన్నత స్థాయిలో మరి విద్యావంతులు కావడం ద్వారానే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావడం కానీ బడుగు బలైన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలంటే మన కింది కులాలకు సంబంధించినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఉన్నత స్థాయి చదవడం ద్వారానే విద్యార్థి చదువు ద్వారానే మరి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇవాళ మా గౌడ సమాజం మొత్తం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సత్యనారాయణ మామూలు ఈ ప్రాంతంలో ఒక రిపోర్టర్గా ఉండి దాదాపు 25-30 ఏళ్లుగా గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు బడుగు బలైన వర్గాల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూనే వారి ముగ్గురు కుమారులు అనేటువంటి వాళ్ళని కూడా ఉన్నత స్థాయి చదువులో చదివిపించి ఇవాళ మరి చిన్న కుమారుడు ఐఏఎస్ కావడం అంటే ఇవాళ గౌడ సామాజిక వర్గం కాకుండా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. కనుక భవిష్యత్తులో మరింత మంది గౌడ కులస్తులు, మరింత మంది బడుగు బలైన వర్గాల వాళ్ళ విద్యార్థులు కుమారులందరూ కూడా మరి చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆ దిశగా మీద అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ఇవాళ వారి తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఇవాళ మేమందరం కూడా గర్వించదగ్గ విషయం. కనుక భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి శుభం గౌడ్ గారిని ఆశీర్వదించడం జరుగుతుంది.